కనుమ పశు సంపదకు కృతజ్ఞతా దినం. మూడో రోజు కనుమ. ఇది ముఖ్యంగా రైతు జీవనంలో పశువుల ప్రాధాన్యతను గుర్తు చేసే దినం. పశువులు రైతుకు ప్రాణాధారం, అందుకే వాటికి ప్రత్యేక పూజలు చేస్తారు. పశువులకు స్నానం చేయించి అలంకరించి కొమ్ములకు రంగులు పూసి గంటలు కట్టి పూజ చేస్తారు. జల్లికట్టు, ఎడ్ల పందెంతో సందడి ఉంటుంది. గ్రామీణ క్రీడలు ఆడుకోవడం, స్నేహితులను కలవడం, విందులు చేసుకోవడంలో గ్రామాలు పండగ కోలాహలంతో మారుతాయి. కనుమ పశు సంపదకు గౌరవం, గ్రామీణ జీవన సంబరం. సంక్రాంతి మహోత్సవానికి ముగింపు ఘట్టం కనుమ. ఇది ప్రత్యేకంగా రైతు జీవితానికి అంకితమైన పండుగ. భూమి తర్వాత రైతుకు అత్యంత విలువైన సంపద పశువులు. ఎద్దులు లేకుండా పొలం లేదు, ఆవులు లేకుండా గృహ సంపద లేదు. అందుకే ఈ రోజున పశువులను దేవతలుగా భావించి పూజిస్తారు. కనుమ ఉదయం పశువులకు స్నానం చేయించి పసుపు కుంకుమతో అలంకరిస్తారు. కొమ్ములకు రంగులు పూసి మెడకు గంటలు కట్టి పూలమాలలు వేస్తారు. వాటికి ప్రత్యేక ఆహారం పెట్టి దిష్టి తీయడం సాంప్రదాయం. ఇది జంతువుల పట్ల భారతీయ సంస్కృతి చూపిన కృతజ్ఞత. గ్రామాల్లో కనుమ అంటే ప్రత్యేక కోలాహలం. ఎడ్ల పందాలు, జల్లికట్టు తరహా క్రీడలు, పల్లె ఆటలు యువకుల శౌర్యాన్ని ప్రదర్శించే వేదిక. ప్రజలు విందు భోజనాలతో ఆనందంగా రోజంతా గడుపుతారు. కనుమలో మరో ముఖ్య అంశం గ్రామదేవతల పూజ. పొలాల అంచుల్లో ఉన్న గ్రామదేవతల ఆలయాల్లో ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. మా పశువులు, మా పంటలు కాపాడు దేవుడా అనే ప్రార్థన కనుమలో కనిపిస్తుంది. కనుమ పండుగ నగరాల్లో అంతగా కనిపించకపోయినా పల్లె ప్రాంతాల్లో ఇది ఇప్పటికీ రైతు సంస్కృతికి ప్రాణంగా నిలుస్తోంది. ఈ పండుగ ద్వారా ప్రకృతి, పశు సంపద, మనిషి మధ్య అనుబంధం బలపడుతుంది. కనుమ అంటే కృతజ్ఞత. కనుమ అంటే గ్రామీణ జీవనోత్సవం. కనుమ అంటే ప్రకృతితో సహజీవనం. భోగి శుద్ధి, సంక్రాంతి కృతజ్ఞత. కనుమ ప్రకృతి సమతుల్యం. ఈ మూడు కలిసి చెప్పే సందేశం ఒక్కటే: మనిషి ప్రకృతికి రుణపడి ఉన్నాడు. ఆ రుణాన్ని కృతజ్ఞతగా తీర్చుకోవడమే పండుగ. ఈ పిండి వంటలను ఒక్కొక్కటిగా చెప్పుకునే ముందు ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని పిండి వంటలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాయి. వాటిలో ముఖ్యంగా ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజాలు, కాకినాడ కోటయ్య కాజాలు, కండ్రిగ పాలకోవా, నగరం గరాజీలు, నార్కెడి మిల్లి పచ్చళ్ళు. ఇలా ఒకటి కాదు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పిండి వంట ప్రసిద్ధి. వీటితో పాటు సంప్రదాయ పిండి వంటలకు కొదవలేదు. సున్నుండలు, అరిసెలు, బూరెలు, కజ్జికాయలు, బొబ్బట్లు, గవ్వలు, చంద్రకళలు, కొబ్బరి బూరెలు, ఇలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ స్వీట్స్ అయితే హాట్ గా చెప్పాలంటే జంతికలు, చక్కినాలు, చకోడీలు, కారపూస, కారపు బూందీ, మురుకులు, కారపు చక్రాలు, ఇలా ఎన్నెన్నో వెరైటీలున్నాయి. ఈ పిండి వంటల గొప్పతనం ఏమిటంటే ఇవి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, ఆనందానికి ఆనందం. ఎందుకంటే వీటిని స్వచ్ఛమైన బియ్యపు పిండి, శనగపిండి, గోధుమ పిండి, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి, కరివేపాకు, ఇలా కల్తీ లేనివన్నీ జోడించి వేడివేడి నూనెలో వేయించి స్వీట్ గా హాట్ గా వడ్డిస్తారు. నిజానికి శీతాకాలంలో బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే ఏడాది పొడవునా కావలసినంత శక్తినిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే సంక్రాంతి నాడు కొత్త బియ్యంతో రకరకాల పోషకాలతో పిండి వంటలు తయారు చేస్తారు. ఇవన్నీ శరీరానికి శక్తినివ్వడంతో పాటు అవసరమైన వేడిని ఇస్తాయి. ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని గోదావరి జిల్లా ప్రజలు నమ్ముతారు. స్వీట్లు 20 సంవత్సరాలు చేస్తున్నారండి శాంతకుమారి గారు. 20 సంవత్సరాల నుండి చాలా మందికి ఉపాధి హామీ కల్పిస్తున్నారండి. ఇక్కడే అన్ని టిఫిన్లు, టీలు, భోజనాలు అన్ని ఇక్కడే పెడతారండి. అందరికీ ఎవరిని ఏమి అనరండి. ఇంట్లో మనుషులా చూస్తారు. ఏ తప్పు జరిగినా, ఏ పాకాలు ఏమి మాడిపోయినా ఆవిడే ఇంకేమి అనరండి.
అన్ని బాగుంటాయండి. విదేశాలకు కూడా వెళ్తాయండి. మేము చేసిన అన్ని రకాల నుండి మొత్తం శుభకార్యాలకి ఏంటి, ఫంక్షన్కి ఏంటి అన్ని చేస్తారండి. సంక్రాంతి సీజన్ అరిసెలు పాకుండలు చేస్తారండి. చోట్ల అయితే ఫేమస్ అండి. పాలబంతులు, పాలకోబిల్లలు, అన్ని బెల్లపు మిఠాయి, మురిపీలు, కాజాలు అన్ని చేస్తారండి. పంచదార మిఠాయి, బెల్లం మిఠాయిలు అన్ని చేస్తారండి. అన్ని రకాలు చేస్తారండి. డైలీ చేస్తారండి. ప్రతిరోజు ఏ రోజు కాకుండా ఏ రోజు సెలవు ఉండదండి. ఈ గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి పిండి వంటలు తయారు చేయడం జరుగుతుంది. ప్రతి రోజు కూడా ఆర్డర్ల పైన మేము సప్లై చేయడం జరుగుతుంది. ఈ సంక్రాంతి టైంలో అయితే మొత్తం చాలా ఆర్డర్లు అయ్యి చేస్తాం. అరిసెలు, పాకుండలు, సున్నుండలు, గజ్జికాయలు, గవ్వలు, మిక్చరి, ఆకుపకోడి ఇలా అనేక రకాల స్వీట్లు తయారు చేయడం జరుగుతుంది. సంక్రాంతి టైం అనే కాకుండా మామూలుగా ఇంకే ప్రతిరోజు కూడా వివాహాది శుభకార్యాలకు, పెళ్లిళ్ళకు, సూడిసార్లకు కూడా డైలీ ఇంకా సప్లై చేయడం అవుతుంది. వివిధ దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ స్వీట్ షాప్ లో ఎస్పెషల్లీ పూతరేకులు అనేవి చాలా ఫేమస్ అండి. సంక్రాంతి వచ్చినడికి చాలా మంది, ఒక 20 మంది బాగా చేస్తారని పని. ఆవిడైతే చాలా బాగా చూస్తారండి మమ్మల్ని. ఇంట్లో సొంత మనుషులా చూస్తారండి. పిండి వంటలు కూడా చాలా బాగుంటాయి. ఎక్కడెక్కడి నుంచి ఆర్డర్లు వస్తాయండి. పచ్చళ్ళు, పిండి వంటలు, సారీ అన్ని బాగుంటాయండి. సూడి సార్లు, పెళ్లి సార్లు అన్ని చాలా బాగా చేస్తారండి. మాక్సిమం 25-30 మంది పని చేస్తామండి. డైలీ పని ఉంటదండి మాకు. శుభకార్యాలకి అన్నాటికి ఫేమస్ పచ్చళ్ళు, పిండి వంటలు. శుభకార్యాలకి అన్నాటికి పిండి వంటలు చేస్తారు. గోదావరి జిల్లా ఫేమస్ అంటే పిండి వంటలు, పచ్చళ్ళు. బాగా పచ్చళ్ళు అయితే చాలా ఫేమస్ అండి. పిండి వంటలు కూడా చాలా ఫేమస్. పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, ప్రతి శుభకార్యానికి ఇక్కడ స్వీట్లు చేస్తారండి. చాలా బాగా తయారు చేస్తారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడే పట్టుకెళ్తారు. క్వాలిటీ అంటే నెంబర్ 1 అండి. గోదావరి జిల్లాల ట్రేడ్ మార్క్ పిండి వంటలున్నాయి. వాటిలో ఆత్రేయపురం పూతరేకులు ఫేమస్. ఇవిప్పుడు ఆల్ ఓవర్ ఇండియా మాత్రమే కాదు, ప్రపంచమంతా చుట్టేస్తున్నాయి. ఇది ఇక్కడ విషయం అవుతాయి. అంటే సంక్రాంతికి జరిగే ఈ 3 రోజులు పండగ కూడా ఇక్కడ చాలా ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతాయి. అలాగే జరిగిన సందర్భంగా అంటే ఇక్కడి నుంచి ఉండి ఇతర దేశాలు స్థిరపడిన ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి ఇన్విటేషన్లు పంపించి కంపల్సరీ సంక్రాంతి రావాలని చెప్పి ఎప్పుడెప్పుడు అని చెప్పి ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ స్థిరపడి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన భీమవరం కావచ్చు, వాళ్ళ తాడేపల్లిగూడెం, అలాగే ఇక్కడ లెక్కేసుకుంటే ఏలూరు సరౌండింగ్, మొత్తం సరౌండింగ్ అంతా జిల్లా నలుమూల నుంచి కూడా ఇక్కడ మొత్తం అందరూ రావడం జరుగుతుంది. ఈ రాకలు అందరూ ఒకేసారి రావడంతోనే అటు టోల్ గేట్లు కానించి మొత్తం అన్నీ కూడా ట్రాఫిక్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే ఇక్కడ లాడ్జీలు కూడా మొత్తం అన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి. అలా బయట నుంచి వచ్చే అధిరేత ఆశ్రయాలు మొత్తం ఈ 3 రోజులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నా సరే ఇక్కడ ఈ 3 రోజులు ఇక్కడ ఈ సంబరాలన్నీ తిలకరించి ఆనందాన్ని అంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో అందంగా చూసుకునే మర్యాదలని కూడా ఇక్కడ అంటే ప్రతి లాడ్జిలో కూడా అంటే ప్రతి చోట కూడా కనువిందుగా ఉండే వంటకాలు కానించి మొత్తం అన్నీ కూడా సక్రంగానే ఇక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఏవైతే బయట నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఏ ఒక్క రోజు కూడా మిస్అండర్స్టాండింగ్ లేకోకుండా మొత్తం అందరూ కూడా మన అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో సంప్రదాయాలకు మారుపేరని చెప్పవచ్చు. అటువంటి సంప్రదాయాన్ని ఎవరు మిస్ కాకోకుండా అందరినీ కూడా సక్రంగా చూసుకుని బాధ్యతగా చూసి పంపించే బాధ్యత మొత్తం అంతా జిల్లా వాసులందరూ తీసుకుంటారు. ఇది ఇక్కడ సంబంధించిన సంక్రాంతి సంబరాల విషయాల్లో అవుతాయి. ఇది ఇక్కడ తాజా విషయం. కెమెరా పర్సన్ రాజేష్తో సతీష్, రాజ్ న్యూస్, భీమవరం నుంచి.